ఇక ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అబద్ధపు హామీలు ఇచ్చారంటూ కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు. విజయవాడలో నిర్వహించిన యువత పోరులో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చంద్రబాబు మోసాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతిపై కూటమి నేతలు ఎందుకు నోరు మెదపటం లేదు అంటూ నిలదీశారు. ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కానీ అభివృద్ధిలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని తెలియపరచుకుంటూ, ఎందుకంటే నిన్న సత్యనపల్లి కార్యక్రమమే చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి పర్యటనకి వెళ్తే ఆ రోజేమో ఎస్పీ స్వయంగా చెప్పాడు అది వేరే కారు యాక్సిడెంట్ చేసింది అని చెప్పని వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించడం కూడా జరిగింది. కానీ 2 రోజుల నుంచి వాళ్ళు ఏది పడితే అది క్రియేట్ చేసి చంద్రబాబు నారా లోకేష్ ఒత్తిడి మేరకు సాక్ష్యాలను తారుమారు చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు, ఆయన కారే చెరిగిందని చెప్పే విధంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందంటే ఎంతటి దుర్మార్గపు ప్రభుత్వం పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలా. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, కార్మికుల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని గారు మోసం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక పార్టీ ముగ్గురు గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని గారు మోసం చేస్తున్నారు. జరిగింది. మీరు ఎన్నికల ముందు ఈ మాట చెప్పారు, అధికారం కోసం ఈ మాట చెప్పారు. సంవత్సర కాలం అయింది, ఏం జరిగింది అని చెప్పిన వరుసనే ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి, ఈ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో ఈరోజు యువకులకు సంబంధించినటువంటి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. సమాధానం లేదు. డిఎస్సి అన్నారు, సమాధానం లేదు. పైగా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టినటువంటి వారు ఆఖరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్నటువంటి వాళ్ళ మీదే కేసులు నమోదు చేసేటటువంటి పరిస్థితి. భద్రత కల్పించండి, జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లోకి వస్తే ఉండేటటువంటి జనాదరణ చూసి భద్రత అవసరం అవుతుంది, Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు చెప్తా ఉంటే పూర్తిగా వదిలేసి, గాలికి వదిలేసి ఎవరో గుద్దినటువంటి దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం లేదని, ఆయన ఈ రకంగా ఉంటారని చెప్పని. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? బుచ్చయ్య చౌదరి ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను నరిగితే తప్పేంటి అని అన్నారు. ఎవరన్నా ఖండించారా? పోలీస్ అధికారులు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఇంకెవరన్నా ఖండించారా? ఆయన ఏదో సినిమాలో డైలాగు ప్రెస్లో మాట్లాడింది అడిగితే పుంకానుగా ఆయన మీద దుష్ప్రచారం.